రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద అమెరికా అణుబాంబులేసింది హిరోషిమా నాగసాకిలో. ఈ జపాన్ అమెరికాల మధ్య యుద్ధం మొదలైంది పర్ల్ హార్బర్లో. పసిఫిక్ మహాసముద్రంలో పట్టు సాధించడానికి 1941 డిసెంబర్ 7న జపాన్ అమెరికా మీద సర్ప్రైజ్ దాడి చేసింది. ఈ సర్ప్రైజ్ అటాక్లో డ్యామేజ్ అయిన ఒక్క షిప్ ఇది యుఎస్ఎస్ అరిజోనా నమూనా. ఈ షిప్స్ని ధ్వంసం చేయడానికి రిలీజ్ చేసిన టార్పిడో ఇది. 2-3 గంటలు అటాక్ చేసి మొత్తం 7 షిప్లని ముంచేసింది. అందులో మునిగిపోయిన ఒక షిప్ యుఎస్ఎస్ అరిజోనా. దానిపైన ఇలా మెమోరియల్ లాగా కట్టారు. మమ్మల్ని ఇక్కడ బోట్లో తీసుకెళ్లారు. ఈ సర్ప్రైజ్ అటాక్లో మొత్తం 2400 మంది చనిపోవడం జరిగింది. ఈ చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది యుఎస్ఎస్ అరిజోనా షిప్లోనే ఉన్నారు. అప్పట్లో ఇది అమేజింగ్ వార్ షిప్. మునిగిపోయిన తర్వాత దీన్ని అలా వదిలేయడం వల్ల ఇప్పుడు మనం వాటి భాగాలని చూస్తున్నాము, కొన్ని పార్ట్స్. ఈ షిప్లో 2-3 భాగాలని, ఒక యాంకర్ని, ఒక బెల్ని రికవర్ చేశారు తప్ప మిగతా ఏమీ రికవర్ చేయలేదు. చివరికి ఆయిల్ కూడా అలా 80 ఇయర్స్ నుంచి లీక్ అవుతూ ఉంది. ఈ చనిపోయిన వాళ్ళ బాడీస్ని కూడా రికవర్ చేయలేదు ఇక్కడ నుంచి. సో వాళ్ళందరికీ ఇక్కడ పేర్లు రాసి మెమోరియల్ లాగా పెట్టారు. రికవర్ చేసిన భాగాల్లో ఒక యాంకర్ ఉంది, బెల్ ఒకటి ఉంది. వీటిని ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. మొత్తానికి ఇది చాలా ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. ఈ అటాక్ జరిగిన 4 ఏళ్ల తర్వాత జపాన్ మీద అమెరికా యుద్ధంలో గెలిచింది.